డైలీ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నా బాధ, నా కన్నీళ్లు నీకు స్వార్థంలా కనిపిస్తున్నాయేట్రా? ఆ పెదవతో ఇంకా నీకు మాట్లాడమ్మా. ఎవర్రా పెదవ? కొట్టరా, కొట్టు. భార్యని నలుగురిలో నవ్వుల పాలు చేస్తూ నిలబెట్టిన నీకు కొట్టడం పెద్ద లెక్క. కొట్టు. హే ప్రేమ, బుద్ధుందా నీకు అసలు? కట్టుకున్న భర్త మీదే చేయి చేసుకుంటావా? భర్త, కట్టుకున్న భర్తనే బాధ్యత, భార్య అనే గౌరవం నిజంగా ఉంటే ఎవరో మోసం చేస్తే నీ మెళ్ళో తాళి కట్టానని అందరి ముందు నన్ను సిగ్గుతో తలదించుకునేలా మాట్లాడతాడా? కళ్యాణ్ గాడు నన్ను చీట్ చేస్తే నేను చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే నువ్వు నా మెళ్ళో తాళి కట్టావనే విషయం పొరపాటున కూడా మా వాళ్ళకి తెలియకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కళ్యాణ్ గురించి మా వాళ్ళ దగ్గర మాట్లాడనని నాకు మాట ఇవ్వరా? కళ్యాణ్ గాడి గురించి పొరపాటున కూడా మీ వాళ్ళ దగ్గర మాట్లాడను, ఓకేనా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. రే, ఎంత ప్రేమించానురా నిన్ను. ఊపిరి పీల్చుకోకుండా అయినా బ్రతకగలేమో కానీ నువ్వు లేకుండా బ్రతకలేనని చెప్పాను. ఆ ప్రేమని, ఆ నమ్మకాన్ని, అన్నిటినీ చంపేశావు కదరా, చంపేశావు. I hate you, ధీరజ్. I hate you. నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తున్నాను విను. నిన్ను ఎంత బాగా చూసుకున్నా, ఎంత ప్రేమని పంచినా సరే, నువ్వు మాత్రం ఖచ్చితంగా మీ వాళ్ళకే సపోర్ట్ చేస్తావని మరోసారి నిరూపించావు. అందుకే ఐ హేట్ యు, ఐ హేట్ యు. రే చిన్నోడా, ఏంట్రా ఈ ఆవేశం అర్థం లేకుండా? జరిగిన గొడవల్ని ఎలా సద్దు మనగేలా చేయాలనేది వదిలేసి గొడవని ఇంకా పెద్ద చేసుకుంటారేంటి ధీరజ్? ప్రేమ, నువ్వంటే అసహ్యమని నీ ముఖం మీదే చెప్పా కూడా ఇంకా అలాగే ఉంటావింటే? పద, మన ఇంటికి వెళ్దాం. పద, రావే. భద్రావతి, ప్రేమ, బుద్ధి లేకుండా మాట్లాడుకో. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 గొడవలు జరుగుతాయి, మంచో చెడో. లేదంటే ఆ దైవ నిర్ణయం వాళ్ల పెళ్లి జరిగింది. ఏదైనా గొడవలొచ్చినప్పుడు సర్ది చెప్పాలి, కాపురాన్ని నిలబెట్టాలి. అంతేగాని ప్రేమని ఇంటికి తీసుకెళ్లిపోయి వాళ్ల కాపురాన్ని కూల్చేస్తానంటావేంటి బుద్ధి లేకుండా? ఏంటమ్మా సర్ది చెప్పేది? ఎవడో మోసం చేస్తే నీ జీవితాన్ని నిలబెట్టడం కోసం నీ మెళ్ళో తాళి కట్టాననే భావన అతని మనసులో ఉంది. ఇప్పుడు 2 కుటుంబాల మధ్యలో అన్నాడు, రేపు నడివీధిలో అంటాడు. పదే పదే అవమానించి నవ్వులు పలు చేసేవాడితో ఎలా కలిసుంటుంది?
రేపటి నుంచి ఈ ఇంట్లో వాళ్ళందరూ అది ఎవరితోనో లేచిపోయింది అన్నట్టుగా చూస్తారు. ఆ చూపుల్ని ఆ అవమానాల్ని తట్టుకుని తన ఇంట్లో ఎలా ఉంటుంది? పద ప్రేమ, పద వద్రా, పద ప్రేమ వెళ్దాం. ఆగవే ప్రేమ ప్రేమ వెళ్ళ ఏంటక్క నువ్వు? తన నాకు మేనకోడలైనా సరే కూతురు లాంటిది. తనని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం గాని తన మనసుకి కష్టం కలిగేలా ఎందుకు చేస్తామక్క? ఇప్పుడు నీ కొడుకు చేసిందేంటి? ఈసారి మానసికంగా కష్టం కలిగేలా కాదు, మానసికంగా చచ్చిపోయేలా చేయడానికి గ్యారంటీ ఏంటి? నా కూతుర్ని నేను ఇంకా ఇక్కడే ఉండనిస్తే వీళ్ళు మాటలతో అవమానాలతో వేధించి చంపుతారు. ఒక్క క్షణం కూడా నా కూతుర్ని ఇంట్లో ఉండనివ్వను. ఇన్ని రోజులు మీ కూతుర్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాం, కానీ మమ్మల్ని ప్రాణాలు తీసే రాక్షసులని మాట్లాడుతున్నారు. అందుకే నేనే చెప్తున్నాను, తీసుకుపో, నీ కూతుర్ని నీ ఇంటికి తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళిపో. ప్రేమ, వాడు వెళ్లిపోమని అంత చీకొట్టిన తర్వాత కూడా ఇంకా ఇక్కడే ఉండడానికి నీకేనా సిగ్గులేదనుకుంటున్నా? పద పద, మన ఇంటికి వెళ్దాం. స్నేహం నాదే, ప్రేమ నాదే, ఆపైన ద్రోహం నాదే, కన్ను నాదే, వేలు నాదే, కన్నీరు నాదేలే. మన కాపురాన్ని కోల్చేసినోళ్ళ కాపురాన్ని కోల్చేస్తే ఆ కిక్కే వేరే. కళ్యాణ్ గాడు తనని మోసం చేస్తే కేవలం మా అమ్మ మాట కాదనిలేకే ప్రేమ మెడలో తాళి కట్టా. అయిపోయింది. ఒక వికెట్ పడిపోయింది, ఒక నిండు కాపురం కూలిపోయింది. ఇంక దీని కాపురంలో కూడా నిప్పులు పోతే నా బాకి నన్ను దూరం చేసి నా కాపురం కూల్చేసిన దానికి ప్రతీకారం ఫుల్గా బ్యాలెన్స్ అయిపోతుంది. అజ్జి బాబోయ్ బాబోయ్ బాబోయ్, అంటే ధీరజ్ది ప్రేమది ప్రేమ పెళ్లి కాదా? ప్రేమ ధీరజులు లేచిపోయి పెళ్లి చేసుకోలేదా? అసలు ప్రేమ ధీరజులు ప్రేమించుకోలేదా? కళ్యాణ్ అనే వాడితో ప్రేమ లేసిపోతే వాడు ప్రేమని మోసం చేస్తే అత్తయ్యగారు ధీరజుతో ప్రేమ మెళ్ళో తాళి కట్టించారా? ఈ విషయాన్ని మావయ్య గారి దగ్గర దాచిపెట్టేసి ప్రేమ ధీరజులు నిజంగానే లేసిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఇన్నాళ్ళు మావయ్య గారిని నమ్మించి భ్రమపడుతూ వచ్చారా? ఏయ్, నోటుకొచ్చినట్టు మాట్లాడావంటే చెంప పగలగొడతాను. అదే మాట నేను నిన్నంటే
వల్లి మాట్లాడిన ప్రతి మాట నిజం. వాళ్ళ పెళ్లిని నా దగ్గర దాచిపెట్టి నన్ను పిచ్చోణ్ణి చేసి నన్ను మోసం చేశారని నేను మాట్లాడితే నాకు కూడా వల్లికి చెప్పిన సమాధానమే చెప్తావా? అయ్యయ్యో, శ్రీరామ శ్రీరామ, ఏంటండి ఆ మాటలు? ఎందుకండి ఇలా బాధ పెట్టేలా మాట్లాడుతున్నారు? ఏంటి బాధ కలుగుతుందా? నా మాటలు నీకు బాధగా అనిపిస్తున్నాయా? నిజం మాట్లాడినందుకే నీకంత బాధ అనిపిస్తే ఇంత పెద్ద నిజం దాచిపెట్టి నన్ను మోసం చేసినందుకు నాకెలా ఉండాలి? ఆ అవమానంతో బాధతో గుండె పగిలి చావాలా నేను? శ్రీరామ శ్రీరామ, దయచేసి అలా మాట్లాడకండి. వీళ్ల పెళ్లి విషయం మీకు చెప్పకపోవడం తప్పే, కానీ మీకు చెప్పడానికి ధైర్యం సరిపోక నిజం దాచానే తప్ప మిమ్మల్ని నేనెందుకు మోసం చేస్తానండి? అవును మావయ్య, ఈ విషయాన్ని మీ దగ్గర దాస్తున్నందుకు అత్తయ్య చాలా బాధపడ్డారు. నిన్నటికి నిన్న కూడా మీకు చెప్పాలనుకున్నారు, కాని ప్రేమ చెప్పొద్దని మాట తీసుకుంది. నువ్వు మాట్లాడుకో. ఈ విషయంలో నీ తప్పు కూడా ఉంది. ఈ రహస్యాన్ని నువ్వు కూడా నాకు చెప్పకుండా దాచిపెట్టావు. నీకు మాట్లాడే అర్హత లేదు, మాట్లాడకు నువ్వు. సాగర్, రే నడిపోడా, ఆగరా. వీళ్ల పెళ్లికి బాధ్యురాల్ని నేనే. నేను చెప్తేనే చిన్నోడు ప్రేమ మెళ్ళో తాళి కట్టాడు. ఈ విషయానికి నీ భార్యకి ఎలాంటి సంబంధం లేదు. మంచైనా చెడైనా అంతా నాదే. దయచేసి మీరు గొడవ పడకండి. మీ కాపురంలో కలహాలు తెచ్చుకోకండి. ఏమండి, ఈ లోకంలో నాకు మీకంటే ఎవరు ముఖ్యం కాదు. మీకోసం, మీ ప్రేమ కోసం ప్రాణంగా ప్రేమించే అక్కని, అన్నయ్యని, అంత పెద్ద కుటుంబాన్ని వదిలేసుకుని వచ్చాను. అలాంటి నేను మీ నమ్మకాన్ని మోసం చేసేలా ప్రవర్తిస్తానా చెప్పండి? చిన్నోడు ప్రేమల పెళ్లి జరిగిన పరిస్థితులు బయటపడితే 2 కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయనే భయంతోనే మీకు చెప్పలేదండి. మరి ఇప్పుడు జరిగిందేంటి? గొడవలు కాదా? ఇది ఏదో రోజు బయటపడే విషయమే కదా. ఎన్ని రోజులు దాచొచ్చు, ఎలా దాచొచ్చు అనుకున్నావు? అసలు వాళ్ళెవరో చెప్పేదాకా ఈ విషయం నాకు తెలియదంటే నాకంతకంటే సిగ్గుచేటు, అవమానం ఇంకేముంటాయే? అయ్యో, మీరలా అనుకోకండి. ఇందాక వాళ్ళేమన్నారే? ఇంత పెద్ద విషయాన్ని నీ పెళ్ళం నీకు చెప్పలేదు అంటే దీన్ని బట్టే నాకు అర్థమవుతుందిరా నీ పెళ్ళం నీకు ఎంత విలువిస్తుందో అని అన్నారు. అప్పుడే నేను సగం చచ్చిపోయాను. అయ్యో, ఈ అవకాశం అనుకుని వాళ్ళు నాన్నని చాలా నీచంగా మాట్లాడారు, దారుణంగా అవమానించారు. రే చిన్నోడా, అసలు నీ బుద్ధి ఏమైందిరా? మన నాన్న మీద ఎంత పగతో ఉన్నారో తెలిసి కూడా నువ్వు ఆ పిల్ల మెల్లో ఎలా తాళి కట్టావురా? అమ్మంటే పాపం ధీరజ్కి పానం కదా, అందుకే అమ్మ మాట కాదనలేక ప్రేమ మెళ్ళో తాళి కట్టుంటాడు. పైగా మేనకోడల్ని కోడలుగా తెచ్చుకోవాలని అత్తయ్య గారి మనసులో ఎప్పుడో ఆశుండుంటుంది. అందుకే అక్కడ జరిగిన పరిస్థితుల్ని కనీసం మావయ్య గారికి ఒక్క మాట కూడా చెప్పకుండా ప్రేమ మెళ్ళో ధీరజ్తో తాళి కట్టించేశారు. ఏయ్! భుజమ్మా!
బావా కొట్టాల్సింది తనని కాదు, నిన్ను. ఏమండి అవును, ఈ రోజు ఇదంతా జరగడానికి నువ్వే కదా కారణం. నాన్న, ఒక ఆడపిల్ల మీద అలాంటి పోలీస్ కేసు అయితే తన జీవితం నాశనం అవుతుందని అమ్మ ఆలోచించింది. అందుకే ధీరజ్తో ప్రేమ మెళ్ళో తాళి కట్టించింది. అమ్మ చేసిన దానిలో న్యాయం ఉంది కదా నాన్న. ఆ? ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టడం కోసం అంటున్నావు. మరి ఇప్పుడు వీడి జీవితం ఏంటి? వీడి జీవితం కూడా నాశనం అయిపోతుంది కదా. ఏమండి ప్రేమకి నేను ఏదో ఒక విధంగా ఏయ్, నువ్వు మాట్లాడుకో.